హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఈ వీడియో అయితే నేను మండే రోజు రికార్డ్ చేశానండి. మండే ఈవినింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాము, ఈ వీక్ నుంచి రెగ్యులర్గా వాకింగ్కి వెళ్దాము అని స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ నేను బయలుదేరేటప్పుడు మా అమ్మాయి జిరాక్స్ కాపీస్ ఏవో కావాలి తన స్టడీ మెటీరియల్ అనేసి అంటే వెతుక్కుంటూ ఆ జిరాక్స్ ఎక్కడుందో చూసుకొని వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి. అండ్ ఇంకా ఆ రోజు ఏం రికార్డ్ చేయలేదు. ఇది మాత్రం ట్యూస్డే మార్నింగ్ నుంచి ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ట్యూస్డే మార్నింగే పూజ చేసేసుకొని శ్లోక టిఫిన్ బాక్స్లోకి ఇవాళ పెసర పునుగులు అనేసి పెడతాము అనుకున్నానండి. ఇవి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మా వారి బ్రేక్ఫాస్ట్కి అండ్ శ్లోక బ్రేక్ఫాస్ట్ అండ్ బాక్స్లోకి బాగుంటుంది. ఇది రాత్రిపూటే పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని సోక్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అండ్ అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. అండ్ మీరు కావాలంటే కొంచెం మసాలాలు కూడా వేసుకోవచ్చు, లైక్ జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్ అని. నేనైతే జస్ట్ కొంచెం పసుపు, ఉప్పు, లిటిల్ బిట్ కారం వేసాను, మరీ బ్లాండ్గా ఉంటుందేమో అని. సో ఇవి వేసేసుకొని వీటిని వడల్లాగా కూడా చేసుకోవచ్చండి. కానీ నాకు ఎందుకో వడలు సరిగ్గా కుక్ అవుతాయో లేదో అన్న ఒక చిన్న భయం ఉంటుంది. అండ్ ఇట్లా పునుగులు వేసాను అంటే చిట్టి పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసేస్తాను. ఇవి ఎన్ని పెట్టినా పిల్లలకి అసలు తెలియదు, ఎన్ని తిన్నామో తెలియదు. పొట్ట నిండే అంతవరకు అట్లీస్ట్ తింటారు. లేకపోతే ఒక ఏజ్ వచ్చినాక పిల్లలు కౌంట్ చేసుకొని తింటాం. ఐ 8-4, ఐ 8-5 అనుకుంటూ మొదలు పెడతారు. అందుకని ఈ పునుగులు అయితే మా ఇంట్లో పెద్ద హిట్ అండి. మా వారికి కూడా హెల్తీ డైట్ కదా. సో ఇవి చేసేసాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇప్పుడు కొంచెం ప్లాంట్స్ని పట్టించుకుంటున్నాను. నిన్న మాకు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా వేడిగా ఉందండి. సో పొద్దున సాయంకాలం కూడా నీళ్లు పొయ్యాల్సి వస్తుంది ప్లాంట్స్కి. నిన్న అసలు పొయ్యలేదండి. ఒక్క పూట పొయ్యకపోయేసరికి పాపం వడలిపోయినట్టు అయిపోయింది. నిన్న చెప్పాను కదండి, వాకింగ్ అని బయలుదేరి ఎటేటో తిరిగి ఆ జిరాక్స్ కాపీస్ ఎక్కడున్నాయో ఆ లొకేషన్ వెతుక్కొని వెళ్ళి అవి తెచ్చేసరికి ఆల్మోస్ట్ 1 hour అయిందండి. హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేద్దాం వాకింగ్ అనుకుంటే 1 hour చేసి వచ్చాను. అండ్ ఆ హ్యూమిడిటీకి అసలు తట్టుకోలేకపోయానండి. ఇట్ వాజ్ రియలీ బ్యాడ్. అండ్ ఇప్పుడు ఈ ప్లాంట్స్ని ఏం చేస్తున్నాను అంటే కొంచెం ట్రిమ్ చేయించాను కదా లాస్ట్ టైము. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయండి. వాళ్ళు ఫర్టిలైజర్ అది వేసి వెళ్తే చక్కగా కటింగ్స్ తీసేసుకొని, ఇదేమో ఒక క్యాండిల్ హోల్డర్ అండి. ఇది నేను దుబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అక్కడ సేల్లో 1 dirhamకో ఎంతో అమ్ముతూ ఉంటే తెచ్చుకున్నానండి ఈ క్యాండిల్ హోల్డర్. కానీ ఈ ఇంట్లో క్యాండిల్స్ పెట్టే అంత సీన్ లేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. 24/7 ఫ్యాన్స్ ఉండాల్సిందే, ఏసీ ఫ్యాన్స్ అన్నీ రన్ అవ్వాల్సిందే. అందుకని దాన్ని ఎట్లాగే ఇప్పుడప్పుడైతే యూజ్ చేసే ఏమి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి నేను దాన్ని ప్లాంటర్ లాగా యూజ్ చేసి, యాక్చువల్లీ ఈ ఎంట్రీ వేలో ఈ విండో ఉంటుందండి. ఇది కొంచెం అంటే బ్రైట్ లైట్ వస్తూ ఉంటుంది. దీన్ని కవర్ చేద్దాము, కర్టెన్ వేద్దాము అంటే ఆ ప్యాసేజ్ చాలా నారోగా అనిపిస్తుంది. సో దీన్ని ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. సరే ఇప్పటికైతే ఇక్కడంతా ప్లాన్స్ పెట్టి చూస్తాను. ఇట్ మైట్ ఆ వేడి తగ్గించగలదేమో అన్న ఒక చిన్న ఆశ. అండ్ ఎక్కువ స్పేస్ కూడా లేదు, పోనీ పెద్ద పెద్ద పాట్స్ లాంటివి పెడదాము అంటే. సో ఇలా మినియేచర్ బాటిల్స్లో, మినియేచర్ ఇట్లాంటి గ్లాస్ వేర్లో ఇక్కడ చిన్న చిన్న కట్టింగ్స్ అయితే పెడదాము అని డిసైడ్ అయి పెట్టాను. ఎకో ప్లే సీతమ్మ అందాలు సాంగ్. ఎకో స్టాప్. ఎకో ప్లే సీతమ్మ అందాలు రామయ్య సూత్రాలు సాంగ్. సీతమ్మ అందాలు రామయ్య సూత్రాలు బై గోపి సుందర్ ఫ్రమ్ స్పాటిఫై. ఎకో స్టాప్. అండ్ బట్టలు మడతేస్తే నాకు ఏదో ఒక మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టుకోవటం ఇంట్రెస్ట్ ఉందండి. అంటే
టీవీ కానీ మ్యూజిక్ కానీ. సరే నేను ఒక సాంగ్ రికమెండ్ చేసుకొని ఎకోతో ప్లే చేయించుకుందాము అంటే అది ఏదేదో పాడేస్తుంది. దో ఐ నో ఇట్స్ అ మెషిన్. దాని మీద కోపము విసుగు వచ్చేసి అసలు ఏం అర్థం కాదా అనేసి కోపం వచ్చి ఆ ప్లగ్ ఆఫ్ చేసేసాను. అప్పుడు తర్వాత అనుకున్నాను మన పేషెన్స్ లెవెల్స్ ఎంత బ్యాడ్ ఉంటున్నాయి దీస్ డేస్ అంటే అది మెషిన్, దానికి సొంతగా ఆలోచించే కెపాసిటీ లేదు అని తెలిసినా కూడా దాన్ని కూడా విసుక్కుంటున్నాము అనేసి నవ్వుకున్నానండి. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఆ పాట వినకుండానే నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంక అవి ఆర్గనైజ్ చేద్దాము అనేసి వచ్చాను. అండ్ చూసేసరికి అసలు మా అమ్మాయి షెల్ఫ్ ఉందండి. రోజు తనకి ఇస్తున్నాను అనమాట కొంచెం సెట్ చేసుకో అని, మెల్లిగా అలవాటు చేయిద్దాము ఆర్గనైజ్ చేయటము అని. బట్ దెన్ థింగ్స్ ఆర్ సో బ్యాడ్ కదా, వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం మెస్సీగా అయితే చేసేస్తారు. అండ్ లుక్ ఎట్ ద వే షీ డంప్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ద షెల్ఫ్. ఇంకా నాకు అది చూసి మొత్తం సర్దే ఓపిక లేదు, కానీ కొన్ని అయితే తీసి సెట్ చేశాను. అండ్ నీట్గా కొంచెం ఫోల్డింగ్ అంతా ఆర్గనైజ్ చేసి డైలీ వేర్ టీషర్ట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసాను. సో స్మాల్ బిట్స్ అండ్ పీసెస్లో సర్దుకున్నాం అనుకోండి అంత హెక్టిక్ అనిపించదు. నాకు ఇంటికి షిఫ్ట్ అయ్యాను కదండి, ఆ పని చేసి 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 నాకు ఇప్పుడు అసలు ఇంకా ఆర్గనైజ్ చేయాలంటే చిరాకు అనిపిస్తుంది. బట్టలు సర్దటానికి కూడా ఒక మూడ్, క్లైమేట్ అన్నీ ఉంటాయి కదండి, ప్రతిరోజు సర్దుకుంటూ కూర్చోలేము. సో ఇవాళైతే ఈ చిన్న పని అయితే ఫినిష్ చేసేసాను. బికాజ్ చాలా మెస్సీగా ఉందన్నమాట. నాకు భయం వేసింది దీన్ని వదిలేసాను అంటే మొత్తం మెస్సీ అయిపోద్ది. అండ్ ఆల్రెడీ నాకు ఓవర్ హెడ్ కొన్ని బ్లాంకెట్స్ అవన్నీ పెట్టాను, అవి ఇంకా ఆర్గనైజ్ చేయలేదు. సో అవన్నీ కూడా సర్దుకోవాలి. ఎంత ఇంటికి షిఫ్ట్ అయితే ఎన్ని రోజులు పడుతుంది ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంటిని తీసుకురావటానికి అన్నది మాత్రం నిజంగా ట్రాన్స్ఫర్స్ అయ్యే వాళ్ళనే అడగాలండి. పడే పాటలు మామూలుగా ఉండవు. అండ్ నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మా హౌస్ హెల్ప్ వచ్చి పని చేసుకొని వెళ్ళింది. అండ్ ఒక మెయిన్ ప్రాబ్లం ఉంటుందండి తను వెళ్ళిపోయినాక, ప్రతి రూమ్లో చూసారా ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి వెళ్తుంది. అంటే వాళ్ళు తుడిచే తుడుచుడికి ఇల్లు ఆరాలి అంటే ఎవ్రీ బెడ్రూమ్ ఎవ్రీ రూమ్ అండి ఫ్యాన్ మాత్రం ఫుల్లో పెట్టేసి వెళ్తుంది. సో తను వెళ్ళిపోయినాక నేను వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏ రూమ్లో ఫ్యాన్ ఉందో అని. మర్చిపోయాను అంటే ఈవినింగ్ మళ్ళీ చూసుకునే అంతవరకు అట్లా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. వేస్ట్ ఆఫ్ పవర్. ఆన్ అయితే చేస్తారు కానీ ఆఫ్ చేయరండి. ఈ ప్రాబ్లం మీలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారో నాకు చెప్పండి. అండ్ మీరు కూడా మీ ఇంట్లో హౌస్ హెల్ప్తో ఇదే పాటలు పడుతూ ఉంటారో నాకు ఇంకొక విషయం చెప్పండి. ఎందుకంటే ఫ్యాన్ ఎన్నిసార్లు చెప్తానోనండి, బెడ్రూమ్స్లో ఎవ్వరూ ఉండరు కదా ఆ టైంకి. వదిలే తల్లి నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేయొద్దు ఆన్ చేయొద్దు వదిలేసే అంటే ఫుల్ స్పీడ్లో ఆన్ చేసేసి వెళ్తారు. అది నేను చూసుకోకపోతే తిరుగుతూనే ఉంటుంది కదండి 1 hour 2 hours. అందుకని చెక్ చేసుకొని నేను ఆఫ్ చేసేసాను. అండ్ ఈ చిన్న చిన్న పనులాగే అనిపిస్తాయండి, హౌస్ హెల్ప్ వెళ్ళినాక చేసుకునే పనులు కూడా బోల్డ్ అన్నీ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ ఏంటి అంటే బాగా వేడిగా ఉంది అన్నాను కదా, సో బార్లీ వాటర్ పెట్టుకుందాము అనేసి. బార్లీ మనం ఇట్లా టచ్ చేసినప్పుడు ఇట్లా స్టార్చీ సబ్స్టెన్స్ లాగా అంటుకుంటూ ఉంటుంది. సో ప్రాపర్గా వాష్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగాము అంటే ఎండకి చాలా మంచిది అంటారండి, బాడీ కూల్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా యూటీఐ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కూడా బార్లీ వాటర్ ఈజ్ గుడ్ ఫర్ దోస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో నేనైతే అది పెట్టేసుకున్నాను. నేను బేసికలీ ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ తాగుతానండి బార్లీ వాటర్, కొంచెం హీట్ రెడ్యూస్ చేస్తుంది బాడీలో అనేసి. సో ఇది వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దీని తర్వాత మళ్ళీ మా హౌస్ హెల్ప్ చేసే పనికి నేను పని కంటిన్యూ చేసుకోవాలి కదండి. వాళ్ళు చేసి వెళ్ళిపోయారు అని మనం ఆరాంగా కూర్చోటానికి అయితే ఉండదు ఇంట్లో, మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. సో తను చేసే సెకండ్ థింగ్ ఏంటి అంటే డోర్ మ్యాట్స్ అన్నీ తీసేస్తుందండి, మళ్ళీ పరచటం అన్నది అస్సలు ఉండదు. సో తను వెళ్ళిపోయినాక ఫ్యాన్లు ఆపుకోవాలి, ఈ డోర్ మ్యాట్స్ అన్నీ ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ పనులు ఉంటాయండి. సో ఇవన్నీ స్ప్రెడ్ అయితే చేసేసుకుంటున్నానండి. అండ్ డోర్ మ్యాట్స్ అన్నవి మెయింటైన్ చేయటం ఈజ్ టఫ్. అంటే నార్మల్ మ్యాట్స్ అయితే మెషిన్లో వాష్ చేసేయచ్చు, కానీ ఇట్లాంటి ఫ్లోర్ రగ్స్ అన్నవి కొంచెం ట్రిక్కీగా ఉంటున్నాయండి. ఎస్పెషలీ ఈ జూట్ రగ్, ఇది చూడటానికి చాలా బాగుంటుంది కానీ డ్రై క్లీనింగ్కి ఇచ్చినా కూడా ఈసారి ఇక్కడికి వచ్చే ముందు చాలా డస్టీగా అయిపోయిందండి. సో డ్రై క్లీనింగ్కి ఇచ్చాను, బట్ వచ్చినాక స్ప్రెడ్ చేస్తే ఇట్లా చూడండి ఆ ముడతలుగానే ఉంటుంది
బాగుంటుంది అదైతే. ద అదర్ కార్పెట్ ఫ్లోర్ రగ్ ఏదైతే ఉందో బ్రౌన్ వన్, దట్ ఈస్ గుడ్ ఇంటాక్ట్. కానీ ఈ జూట్ మ్యాట్స్ మీరు డ్రై క్లీనింగ్కి ఇచ్చినా కూడా పాడవుతున్నాయండి. సో జూట్ మ్యాట్స్ ఏంటి అంటే యూ జస్ట్ హ్యావ్ టు యూజ్ దెమ్, అండ్ మీకు మురికి అయింది అంటే పడేసేలాగే ఉండాలి తప్ప ఇఫ్ యూ వాష్ దెమ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ అని మాత్రం నాకు అర్థమైంది. అదర్వైజ్ దిస్ లుక్స్ రియలీ ప్రిటీ అండి. నాకు చాలా ఇష్టమైన రగ్ ఇది. కానీ డ్రై క్లీనింగ్ చేయించితే ప్రతిసారి ఇట్లాగే అయిపోతుంది అండ్ ఆ మడతలు పోవట్లేదు. సో దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్ అనమాట. మనం నడిచేటప్పుడు కాళ్ళకు అడ్డం పడిపోయి ఆ డేంజర్ అయితే ఉంటుంది. సో జూట్ రగ్స్ కొనేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించి కొనండి. ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్ టు ఎనీ వన్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ మై సెల్ఫ్. అండ్ ఇక్కడ నేను గణపతి దగ్గర ఈ త్రిశూలము కుమారస్వామిది ఇది పెట్టుకుంటానమాట. సో అవి కొంచెం డార్క్గా అయిపోయినాయి అనిపించింది. సో వాటిని క్లీన్ చేసేసుకుంటున్నాను. పీతాంబర్తోనే క్లీన్ చేస్తానండి. నేను క్లీనింగ్ బ్రాస్ ఐటమ్స్ అన్నవి వేరే ఐటమ్స్ ఏవి యూజ్ చేయనండి. చింతపండు, నిమ్మకాయ, బేకింగ్ సోడా ఇవన్నీ నాకు వర్కౌట్ అవ్వవండి. నాకేంటి అంటే 10 పనులు ఉంటాయి, దాంట్లో ఇది ఇంకొక చిన్న పనిలాగా యాడ్ చేసుకుంటాను అండ్ ఐ విల్ వైండ్ ఇట్ అప్. అంతేకాని దానికోసం అన్ని బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఒక్కరోజు క్లీనింగ్ ఈజ్ నాట్ ఫీజిబుల్ ఫర్ మీ. నాకు ఇలా ఎక్కడ మురికి కనిపిస్తే దాన్ని పీతాంబర్తో రుద్దేసుకొని పెట్టేసుకోవటం ఈజ్ ఈజీ. అండ్ ఇవన్నీ నాకు ఇష్టమయ్యి చేస్తాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ ద పెయిన్ ఎట్ ఆల్. అండ్ ఇవన్నీ చేసి యాక్చువల్లీ ఏంటంటే ఆ షెల్ఫ్ మొత్తం కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టాను. అవి ఆర్గనైజ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి ఇవాళ పని. బట్ యాక్చువల్లీ ఇంతవరకు సెట్ చేసేసరికి నాకు కొంచెం హెల్త్ తేడా అనిపించింది అండ్ దాట్స్ ఇట్. ఇంకా ఆపేశాను. ఈ రికార్డింగ్ కొంచెం వరకు కంటిన్యూ చేసి కొంచెం అంతటితో ఇంకా ఆపేశాను. ఆఫ్టర్ దాట్ ఐ కుడెంట్ రికార్డ్ ఎనీథింగ్. ఐ కుడెంట్ గివ్ అ వాయిస్ ఓవర్ టు దిస్ వీడియో. ఐ వాజ్ రియలీ ఇన్ అ బ్యాడ్ స్టేట్. సో అందుకని వెన్స్డే వీడియో రాలేదండి. ఐఎమ్ సారీ ఇఫ్ సమ్వన్ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ వీడియో. దట్ ఈస్ ద రీజన్ వెన్స్డే వీడియో అయితే రాకపోవడానికి రీజన్ అది. అండ్ ఇవాళ కొంచెం ఓపిక అనిపిస్తే నేను అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇది పబ్లిష్ చేస్తున్నాను. అండ్ ఇది పీతాంబర్తో క్లీన్ చేసేసుకొని ఒక డ్రై క్లాత్తో డ్రై చేసేసి పెట్టుకున్నారంటే షైన్ ఇంటాక్ట్ ఉంటుందండి. ఇంటిని నీట్గా పెట్టుకోవాలి అని ప్రతి మనిషికి ఉంటుందండి. కానీ అది ఎంతవరకు ఫీజబుల్లో కూడా ఆలోచించాలి. అండ్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇది నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. బికాజ్ రీసెంట్లీ అసలు యూట్యూబ్లో స్ప్రెడ్ అయిన నెగిటివిటీ ఈజ్ బియాండ్ అనిపించింది నాకు. ఒకళ్ళు ఏదో చూపెడుతున్నారు అనేసి అది మనం తెచ్చుకోవాలి, అది మనం కూడా ఫాలో అయిపోవాలి అన్న ఈ కాన్సెప్ట్ ఈజ్ రూయినింగ్ మెంటల్ పీస్ అండి. అదొక్కటి గుర్తుంచుకోండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ యు ఆర్ యునీక్ అండి. మన లాంటి వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు భూప్రపంచం మీద. సో యూ ఆర్ యునీక్ పీస్. సో బీ యునీక్ ఇన్ యువర్ ఓన్ వే. అంతేకాని ఎవరినో చూసి వాళ్ళలాగా మనం రెడీ అవ్వాలని, వాళ్ళలాగా మనం ఇల్లు పెట్టుకోవాలని, వాళ్ళలాగా మనం వంటలు చేయాలని అనుకోకండి. జస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ బై దెమ్ అండ్ డూ యువర్ ఓన్ థింగ్. సో ఇలాగైతే ఇదంతా నీట్గా సెట్ చేసేసుకున్నానండి. అండ్ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే ఈ వీడియోలో ఐఎమ్ సారీ. ఐ డెంట్ మీన్ టు హర్ట్ ఎనీ వన్, బట్ ఎస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్ యూ. సో ట్రై టు బీ సేన్. మీరు మీ పాజిటివిటీని మాత్రం ఎక్కడ వదులుకోకండి ఇంత నెగటివిటీలో పడిపోయి. బీ పాజిటివ్, బీ హ్యాపీ. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.